ఎంత అవునన్నా ఎంత కాదన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు మంచి లైఫ్ ఇచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2014 నుంచి 2018 వరకు రేవంత్ రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగానే పోరాటం చేశారు. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. 5 ఏళ్ల పాటు ఇద్దరు అష్టకష్టాలు అనుభవించి ఇప్పుడు ఇద్దరు 2 తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. తాజాగా చంద్రబాబు రేవంత్ రెడ్డితో హైదరాబాద్లో సమావేశమయ్యారు. తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం, రేవంత్ పాలనలో తెలంగాణ అభివృద్ధి వెంటనే ఈ 2 స్టేట్మెంట్లు చంద్రబాబు నుంచి వచ్చాయి. వాస్తవానికి తెలంగాణలో టీడీపీ ఒకప్పుడు ఎంతో బలమైన నాయకులతో పాటు గ్రామ స్థాయిలో కూడా బలమైన పునాదులు ఉన్నాయి. అలాంటి పార్టీని పూర్తిగా వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాగానే మళ్లీ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. అక్కడితో ఆగకుండా రేవంత్ రెడ్డి పాలన బాగుంది, రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారు అని చెప్పారు. మరి చంద్రబాబు ఈ ప్రకటన చేసిన తరువాత ఎవరైనా కాంగ్రెస్లోకి వెళ్లాలి అనుకుంటారని తప్ప టీడీపీ వైపు ఎవరైనా ఎందుకు వస్తారు? నాయకులు ఎందుకు రిస్క్ చేస్తారు? అధికారంలో ఉన్న పార్టీకి స్వయంగా చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీకి రావాలి అనుకున్న వారు కూడా ఖచ్చితంగా రారని చెప్పాలి. మరోవైపు చంద్రబాబు బీజేపీతో స్నేహం చేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. పైగా తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ టైంలో బీజేపీకి కోపం వచ్చేలా కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించడం కూడా బీజేపీ వాళ్లకు అస్సలు అంతుపట్టడం లేదు. ఏది ఏమైనా చంద్రబాబు ఇటు బీజేపీతోనూ ఉంటారు, అటు కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తారు. ఆయన రాజకీయమే వేరని చెప్పాలి.